ఒక నగరానికి దగ్గర్లో ఉన్న అడవిలో చాలా జంతువులు నివసించేవి. ఆ అడవిలో ఒక నక్క ఉండేది. మిగతా నక్కలు అడవిలోనే ఉండేవి కాని ఈ నక్క మాత్రం సాహసవంతంగా తరచూ ఊరికి వెళ్లి ఆహారం వెతుక్కొనేది. మనుషుల వంటలు రుచి చూసిన తర్వాత ప్రమాదమున్నా మళ్లీ మళ్లీ ఊరికెళ్లేది. ఒకరోజు పెద్ద ఇంట్లోకి వెళ్తుండగా కుక్కలు గట్టిగా అరుస్తూ రావడం చూసింది. భయంతో అటూ ఇటూ పరిగెత్తుతూ నీలిరంగు ఉన్న టబ్బులో పడిపోయింది. కుక్కలు వెళ్ళిపోయిన తర్వాత బయటకు వచ్చిన నక్క పూర్తిగా నీలిరంగులో మారిపోయింది. తనను ఎవరూ గుర్తించరని భావించి చాలా సంతోషపడింది. తిరిగి అడవిలోకి వెళ్ళినప్పుడు జంతువులన్నీ అతన్ని చూసి ఆశ్చర్యపోయాయి. సింహం, పులి, ఇతర జంతువులు నువ్వెవరు అని అడిగాయి. నక్క తాను స్వర్గాధిపతి ఇంద్రుడు పంపిన రాజునని అబద్ధం చెప్పాడు. ఇకపై నేనడవికి రాజును అని ప్రకటించాడు. ఇంద్రుడు శిక్షిస్తాడని భయపెట్టి జంతువుల్ని మౌనంగా చేశాడు. రోజూ తనకు మంచి ఆహారం తెచ్చిపెట్టాలని ఆదేశించింది. జంతువులు భయంతో తనకి ఉత్తమమైన ఆహారం తెచ్చిపెట్టాయి. నక్కల గుంపు తనను గుర్తిస్తారనే భయంతో వాటిని అడవినుంచి తరిమేసింది. నీలినక్క ఎలాంటి కష్టం లేకుండా రాజులా జీవించింది. ఒకరోజు అడవి బయట నక్కల గుంపు గట్టిగా కూస్తోంది. అది విన్న నీలినక్క తనను మర్చిపోయి నక్కలాగే కూసింది. ఇతర జంతువులు అది చూసి అతడు నిజానికి నక్కలే అని గుర్తించాయి. మోసం తెలిసిన జంతువులు అతనిపై దాడి చేసి చంపేశాయి. ఇలా నీలినక్క రాజ్యానికి ముగింపు వచ్చింది. నీతి: అబద్ధం, మోసం ఎక్కువ కాలం నిలవవు. నిజం ఎప్పుడైనా బయటపడుతుంది. ఇలాంటి మరిన్ని కథల కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.